హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సంఖ్యామానంలో సెకండ్ పార్ట్, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో కొన్ని టాపిక్స్ డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో మరికొన్ని టాపిక్స్ని డిస్కషన్ చేసుకుందాము. అసలు ఈ వీడియోలో మనము ఏ టాపిక్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాము అనేది ఒకసారి క్లారిటీ తెచ్చుకుంటే, పోల్చడం మరియు క్రమం చేయడం, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఇంగ్లీష్లో. సెకండ్ వన్ కారణాంకాలు, గుణిజాలు అంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. నెక్స్ట్ భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్, ప్రధాన కారణాంకాలు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ గసాబా అంటే జీసీడి ఆర్ హెచ్సిఎఫ్, కసాగు, ఎల్సిఎం. ఈ 6 టాపిక్స్ నోట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఈ 6 టాపిక్స్ని మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. అయితే దీంట్లో ఫస్ట్ టాపిక్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, పోల్చడం మరియు క్రమం చేయడం, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్. ఈ టాపిక్ మనము ఎలా నేర్చుకోవాలి ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్ పోల్చడం, తర్వాత క్రమం చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 27 అనే ఒక నెంబర్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 38 అనే ఒక నెంబర్ని తీసుకుంటున్నాను. ఈ 2 నెంబర్స్ని తీసుకొని పోల్చమంటాడు అండ్ క్రమం చేయమంటాడు. దీంట్లో మనకి ఉండే 3 సింబల్స్ ఏంటంటే, ఒకటి లెస్ దాన్ ఉంటుంది, నెక్స్ట్ గ్రేటర్ దాన్ అని ఉంటుంది, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఈ 3 సింబల్స్ మనము దీంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినప్పుడు 27 అనే నెంబర్ని రాసుకున్నారు, నెక్స్ట్ 38 అనే నెంబర్ని కూడా రాసుకున్నారు. ఇప్పుడు దీన్ని పోల్చాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఈ ఎంటీ స్పేస్లో ఈ 3 సింబల్స్లో ఏ సింబల్ రాయాలి అనే దాని దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నార్మల్గా అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఇలా పెట్టేస్తాము. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే కన్ఫ్యూజన్ లేకుండా మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్ చిన్న నెంబర్ ఏదో తెలుసుకోవాలి. చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వైపు ఈ ముక్కు అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మనము ఇంట్లో ఉంటాము, ఎక్కువగా ఎవరిని కొడుతుంటాం? మనం చిన్నపిల్లల్ని కొడుతూ ఉంటాం, పెద్ద పిల్లల్ని కొట్టలేం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి కొడతారు కాబట్టి. అంటే ఇక్కడ ఫస్ట్ చిన్న నెంబర్ ఏదో చూసుకొని వాళ్ళని ఏం చేయాలంటే ఈ ముక్కుతో పొడవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 37,15 అని రాశాను. 37,15. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు చిన్నోడు చెప్పండి? 15 చిన్నోడు. వెంటనే వాడిని ఏం చేయాలి? పొడవాలి. అంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది సింబల్ అనేది. కాబట్టి ఈ సింబల్స్లో ఏది లెస్ దాన్, ఏది గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వీటన్నిటి గురించి మనం ఆలోచించే బదులు ఎవరు చిన్నోడు వాడిని పొడవడం, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్లో మనం ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. అయితే పాజిటివ్ నెంబర్స్లో ఎలా రాయడం అనేది మ్యాక్సిమం తెలుసుకున్నారు, కానీ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది నెగిటివ్ నెంబర్స్లో. దీంట్లో ఏది చిన్న నెంబర్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్ కాబట్టి. అయితే నెగిటివ్ నెంబర్స్లో కూడా చిన్న నెంబర్ ఏది అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ -7, -2 ఉంది. ఈ 2 నెంబర్స్ని ఇప్పుడు మనల్ని ఆర్డరింగ్ చేసి అండ్ కంపారిజన్ చేయమంటున్నాడు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ -7 అని రాసుకుంటున్నాను, సో నెక్స్ట్ -2 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో ఆ చిన్న నెంబర్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఏం చేయాలి? పొడవాలి. అయితే ఏది చిన్న నెంబర్ అనేది ఎలా తెలుస్తుంది? నార్మల్గా అయితే తెలుసుకోవచ్చు, మైనస్లో ఉన్నప్పుడు ఏది చిన్న నెంబర్, ఏది పెద్ద నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలి? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మెయిన్గా కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పెట్టేస్తాడు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ తను కూడా పెట్టాలి అంటే బిట్ ఎలా చూడండి, చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, -1, -2, -3, -4, -5, -6, -7 ఇలా వెళ్తూనే ఉంటుంది నెంబర్ లైన్ మీద. ఎప్పుడైనా కూడా నెగిటివ్ నెంబర్స్లో మనల్ని
పోల్చమన్నాడు అంటే మాత్రము ఫస్ట్ మీరు ఈ నెంబర్ లైన్ డ్రా చేసుకుని మీరు 0 దగ్గర నిలబడండి. మీకు 0 నెంబర్ దగ్గర నిలబడినప్పుడు మనల్ని అడిగింది -7 ఒకటి -2 ఒకటి. ఒక్క విషయం చెప్పండి, మీకు దూరంగా ఉన్న నెంబర్ ఏంటి? -7 అనేది దూరంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట నిలబడ్డారు, మీకు దగ్గరలో ఒక మనిషిని నించోబెట్టారు, దూరంగా ఇంకో మనిషిని నించోబెట్టారు. వాళ్ళిద్దరిలో మీకు ఎవరు చిన్నగా కనిపిస్తారు? ఎవరైతే దూరంగా నించున్నాడో వాడు మీకు చిన్నగా కనిపిస్తాడు. దగ్గరగా నించున్నాడు ఎలా కనిపిస్తాడు? పెద్దగా కనిపిస్తాడు. అలాగే ఇక్కడ కూడా 0 దగ్గర నిలబడిన నువ్వు దూరంగా ఉన్న నెంబర్ ఏంటి? -7 అంటే వీడి చిన్నోడు. మీకు దూరంగా ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబరే చిన్న నెంబరు, దగ్గరగా ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ పెద్ద నెంబరు నెగిటివ్ నెంబర్స్లో. ఇప్పుడు ఇద్దరు చిన్న నెంబర్ ఎవరు? -7. చిన్న నెంబర్ ఎవరు అనేది తెలిసిపోయింది మనకి. తెలిసిపోయిన వెంటనే ఏం చేయాలి? పొడవాలి. సో పొడిచేసి ఏంది ఇది? కాకి ముక్కు, కాకి ముక్కు లాగుంది కదా. సో ఈ సింబల్ అనేది సో వెంటనే పొడి చేయడమే. ఓకేనా? సో ఇలాగ మనము పాజిటివ్ నెంబర్స్ ఉన్నా నెగిటివ్ నెంబర్స్ ఉన్నా పోల్చడం అనేది ఇలా చేస్తాం అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక ఆర్డర్లో రాయాలి. ఒక ఆర్డర్లో ఎలా రాస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7, 4, 1, 2 ఇలా ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఆర్డర్లో రాయాలనుకోండి 1, 2, 4, 7 అని రాసేస్తాం. ఎందుకని? స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి వెళ్ళిపోతాం కాబట్టి. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్లో కూడా ఆర్డర్లో మనం ఎలా రాస్తాము ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ -8, -27, -4, -1, -2 అని రాస్తున్నాను. ఇప్పుడు ఈ 4 నెంబర్స్ని మనం ఆర్డర్లో రాయాలి. అంటే ఫస్ట్ చిన్న నెంబర్, తర్వాత పెద్ద నెంబర్, తర్వాత పెద్ద నెంబర్, తర్వాత పెద్ద నెంబర్, అలాగా ఆర్డర్లో రాస్తున్నాం. ఒక విషయం చెప్పండి, దీంట్లో ఫస్ట్ చిన్న నెంబర్ ఎవరమ్మా? మీరు ఎక్కడి నించున్నారు? 0 దగ్గర నించున్నారు. 0 దగ్గర నించుంటే ఇది 7, 8, 9, 10, -10, -11 అలాగే మైనస్ వెళ్తూనే ఉంటుంది. సో మీకు దూరంగా ఉండే నెంబర్ ఎవరు? ఈ 4లో దూరంగా ఉండే నెంబరు -27 దూరంగా ఉంటుంది కాబట్టి వీడే చిన్నోడు కాబట్టి -27. నెక్స్ట్ ఆ తర్వాత నీకు దూరంగా కనిపించే నెంబర్ ఏంటి? -8 కాబట్టి వీడికంటే వీడు కొంచెం పెద్దోడు. తర్వాత దూరంగా ఉండే నెంబర్ ఏంటి? -4 వీడికంటే వీడు ఇంకొంచెం పెద్దోడు. లాస్ట్లో నీకు దగ్గరగా ఉండేది ఎవరు? -2 ఇది ఇక్కడే ఉంటాడు వీడు. కాబట్టి అందరికంటే ఈ నలుగురులో అందరికంటే పెద్దోడు ఎవడు? -2 అనేది పెద్దోడు. ఎందుకంటే నీకు దగ్గరగా ఉంటాడు, పెద్దగా కనిపిస్తాడు కాబట్టి. సో ఇలాగ మనము ఈ పోల్చడం మరియు క్రమం చేయడం అనే టాపిక్లో ఉన్న కాన్సెప్ట్ దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఇలాగే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సాల్వ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కారణాంకాలు మరియు గుణిజాలు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటాం. అయితే ఫస్ట్ ఈ కారణాంకాల గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాము. నెక్స్ట్ గుణిజాల గురించి కూడా మనము తెలుసుకుందాం. కారణాంకాలు అంటే మనకి ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి సంబంధించిన కారణాంకాలను కనుగొనుము అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 16 అనే ఒక నెంబర్ని తీసుకుంటున్నాను. ఈ నెంబర్కి సంబంధించిన కారణాంకాలు రాయమంటాడు. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 16కి సంబంధించిన ఫ్యాక్టర్స్ని రాయమంటాడు. ఎలా రాస్తామంటే ఫ్యాక్టర్స్కి సంబంధించి ఈ 16లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ 16 అనే నెంబరు ఏ ఏ టేబుల్లో పోతుందో అంటే ఏ ఏ ఎక్కాల్లో పోతుందో చూసుకొని దాన్ని మనము రాస్తామన్నమాట. ఇక్కడ 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 1 టేబుల్లో పోతుంది, అండ్ 2 టేబుల్లో కూడా పోతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 6, 7, 8 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9, 10, 11, 12, 13, 14, 15, 16 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. అంటే ఏ నెంబర్ అయితే ఒక నెంబర్ని మనం తీసుకుంటే
ఆ నెంబరు ఏ ఏ ఎక్కల్లో భాగించబడుతుందో ఆ నెంబర్స్ని మనం ఫ్యాక్టర్స్ అంటాము, అంటే కారణాంకాలు అంటాము. అంటే 16కి సంబంధించిన కారణాంకాలని మనం ఏంగా రాసుకోవచ్చు? 1, 2, 4, 8, 16గా రాసుకోవచ్చు. అయితే దీంట్లో అడగడానికి ఇంకొంచెం డెప్త్గా ఎలా అడుగుతాడు అంటే, ఇచ్చిన కారణాంకం 16కి సంబంధించిన కారణాంకంలో అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ నెంబర్ అయితే మనకి ఇస్తాడో దానికి సంబంధించిన గ్రేటెస్ట్ నెంబరు ఏమవుతుంది అంటే, ఏదైతే నెంబర్ ఇస్తాడో అదే నెంబరు గ్రేటెస్ట్ కారణాంకం అవుతుంది. అంటే 16 ఇచ్చాడు, 1 టేబుల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోయాను, 16 టేబుల్లో 16 1s 16 పోతుంది, అంతవరకు రాశాను. నెక్స్ట్ 17 టేబుల్లో ఎలా పోతుంది? అసలు చెక్ చేయడానికన్నా మనకన్నా కొంచెమన్నా ఉండాలి కదా. 17 టేబుల్లో 16 ఎలా పోతుంది? ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. 16 దగ్గర ఆపేస్తే సరిపోతుంది. అంటే ఏ నెంబర్ అయితే నీకు ఇస్తాడో ఆ నెంబర్లో చిన్న కారణాంకం ఏమవుతుంది అంటే 1 అవుతుంది. కన్ఫామ్గా ఏ నెంబర్ అయినా కూడా 1 టేబుల్లో పోవాల్సిందే. నెక్స్ట్ పెద్ద కారణాంకం ఏమవుతుంది? వాడు ఏ నెంబర్ అయితే ఇస్తాడో ఆ నెంబర్ అనేది మనకి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది, అంటే గరిష్ట కారణాంకం అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 27కి సంబంధించి తీసుకుంటున్నా. ఈ 27కి సంబంధించిన కారణాంకాలు రాయము అంటాడు. అంటే దీనికి సంబంధించిన కారణాంకాలు అంటే ఏ టేబుల్స్లో పోతుంది? 1 టేబుల్లో పోతుంది, నెక్స్ట్ 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోతుంది. 3 9s 27. నెక్స్ట్ 4 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోదు, 6 టేబుల్లో పోదు, 7 టేబుల్లో పోదు, నెక్స్ట్ 8 టేబుల్లో పోదు, 9 టేబుల్లో పోతుంది. 9 3s 27 కాబట్టి 9s. నెక్స్ట్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అండ్ ఏ టేబుల్లో కూడా పోదు. ఇంకా లాస్ట్లో పోయే నెంబర్ ఏంటంటే 27. అంటే 27కి సంబంధించిన కారణాంకాలు ఏంటి అని అన్నాడు అనుకోండి, 1, 3, 9, 27గా మనము రాసుకోవచ్చు. సో ఇలాగ మనము కారణాంకాలని ఇలాగ రాసుకుంటాము. ఏ నెంబర్ అయితే ఇస్తాడో ఆ నెంబర్ ఏ ఎక్కల్లో పోతుందో ఆ ఎక్కలన్నిటినీ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత గుణిజాలు. ఈ గుణిజాల గురించి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని మల్టిపుల్స్ అంటాము. ఏమంటాము? మల్టిపుల్స్ అంటాము. అయితే ఈ మల్టిపుల్స్ని ఎలా రాసుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4కి సంబంధించిన మల్టిపుల్స్ రాయండి అన్నాడు అనుకోండి, 4కి సంబంధించిన గుణిజాలు రాయండి అన్నాడు అనుకోండి, 4కి సంబంధించిన గుణిజాలు ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్గా 4 టేబులే అవుతుంది. అంటే 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16 ఇలా రాసుకుంటూ పోతాం మనము. ఈ 4 టేబుల్లో ఉండే ఈ నెంబర్స్నే మనం ఏమంటామంటే మల్టిపుల్స్ అంటాము. అంటే 4, 8, 12, 16, ఇంకా ఇలా రాసుకుంటూ పోయామనుకోండి 20, అండ్ సో ఆన్ వస్తూనే ఉంటుంది. ఫ్యాక్టర్స్లో కారణాంకాల్లో మనకి గరిష్ట విలువ అనేది ఉంటుంది, గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఉంటుంది, అంటే ఫిక్స్ అయిపోతుంది, లాస్ట్ నెంబర్ ఆగిపోతుంది. కానీ గుణిజాల్లో మాత్రము ఫస్ట్ నెంబర్ ఏదైతే వాడు ఇస్తాడో దాన్ని ఫస్ట్ నెంబర్గా రాసుకుంటాము, లాస్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే ఇన్ఫినిటీ అవుతుంది. ఎందుకని? గుణిజాలు రాసుకుంటే పోతూనే ఉంటాయి, కానీ కారణాంకాలు అలా కాదు. ఒక నెంబర్ ఇచ్చాడంటే ఆ నెంబర్ దగ్గర ఆగిపోవాల్సిందే. 27 ఇచ్చాడంటే 27 దగ్గర ఆగిపోవాల్సిందే. కానీ గుణిజాల్లో అలా కాదు, వెళ్తూనే ఉంటుంది. వాడు అడుగుతాడు అంటే కింది ఇచ్చిన వానిలో ఏది 4కి సంబంధించిన గుణిజం అంటాడు. 4కి సంబంధించిన గుణిజం ఏమవుతుంది అంటాడు. ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2, నెక్స్ట్ B, 3, C, 4, D, 15 అని ఇచ్చాడు. అయితే ఈ 4లో 4కి సంబంధించిన గుణిజం ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఆప్షన్ సి అవుతుంది.
నువ్వు 2 పెట్టావంటే రాంగ్ అయిపోతుంది, 2 టేబుల్లో 4 పోతుంది కదా అని చెప్పేసి. 2 టేబుల్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుకునేది, 4 టేబుల్ గురించి. ఎందుకని? వాడు అడిగిందేంటి? గుణిజం యొక్క 4కి సంబంధించిన గుణిజాలు అడిగింది, కాబట్టి 4కి సంబంధించింది వేసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇలా అవుతుంది అన్నమాట. సో దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి రాసుకుంటే 15కి సంబంధించి గుణిజాలు రాయండి అంటాడు. ఈ 15కి సంబంధించిన గుణిజాలు మనం ఎలా రాస్తాము? 15 టేబులే. 15 1s 15, 15 2s 30, 15 3s 45, 15 4s 60, ఇలా రాసుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన గుణిజాలు ఏమవుతుంది? 15, 30, 45, 60, అండ్ సో ఆన్గా రాసుకోవచ్చు. అయితే 15కి సంబంధించి గుణిజానికి సంబంధించి గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది అంటాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? గరిష్ట సంఖ్య ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. కనిష్ట సంఖ్య ఏమవుతుంది? 15 అవుతుంది. ఎందుకని? ఫస్ట్ నెంబర్ 15 ఉంది కాబట్టి. సో ఇలాగ మనకి టెట్లో అయినా కూడా డిఎస్సిలో అయినా కూడా కారణాంకాలని అడిగినా, నెక్స్ట్ గుణిజాలని అడిగినా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనము థర్డ్ టాపిక్ భాజనీయత సూత్రాలు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ భాజనీయత సూత్రాల్లో దాదాపుగా 90% క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దీంట్లో నుంచి మ్యాక్సిమం మనకి రూల్స్ అనేవి 2 నుంచి 11 వరకు ఉంటుంది. ఈ 2 నుంచి 11 వరకు ఉన్న అన్ని భాజనీయత సూత్రాలని ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాము. ఏ సూత్రాన్ని బట్టి మీకు క్వశ్చన్ అడిగినా కూడా మీరు దాంట్లో ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేసే విధంగానే ఉండాలి. అంటే దీన్ని మనము ఎలా రాస్తాము అనేసి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 2కి సంబంధించింది మనము చెక్ చేద్దాం. సూత్రం దేనికి సంబంధించింది? 2కి సంబంధించింది. అయితే 2కి సంబంధించిన సూత్రం ఏంటంటే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే మనము కన్ఫామ్గా ఆ నెంబరు 2తో భాగించబడుతుంది అని అంటాము. అంటే ఒకట్ల స్థానం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2, 7, 5, 4, 9 అండ్ 6 అనే నెంబర్ని తీసుకుంటున్నాను. వాడు ఈ నెంబర్ ఇచ్చేసి ఈ నెంబరు ఏ నెంబర్తో భాగించబడుతుంది అని అన్నాడు అనుకోండి. ఫస్ట్ మీరు చూసుకోవాల్సిందేంటి? ఇక్కడ ఒకట్ల స్థానము. ఈ ఒకట్ల స్థానంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏ నెంబర్స్ ఉంది? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 ఈ నెంబర్స్లు ఉంటే కన్ఫామ్గా ఈ నెంబర్ అనేది ఏ నెంబర్తో భాగించబడుతుంది? 2తో భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉంటే చాలు. మీరు మళ్ళీ దీన్ని చేయాల్సిన అవసరం లేదు. ఒకట్ల స్థానంలో ఈ సంఖ్యల్లో ఏదో ఒకటి ఉన్నా కూడా చాలు. అది కన్ఫామ్గా 2చే భాగించబడుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4, 7, 1, 5, 2 అని ఇచ్చాడు అనుకోండి. ఈ నెంబరు 2తో భాగించబడుతుందా భాగించబడదా అనేది ఎలా తెలుస్తుంది? ఒకట్ల స్థానంలో ఏ అంకె అయితే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము? 2తో భాగించబడుతుంది అంటాము. ఏ అంకె ఉంది దీనిలలో? 2 అనేది ఉంది. కాబట్టి ఈ నెంబరు కన్ఫామ్గా 2తో భాగించబడుతుంది. కాబట్టి నెక్స్ట్ సూత్రం 3కి సంబంధించింది. 3కి సంబంధించిన సూత్రం మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చాడే అనుకుందాం. మనకి ఒక నెంబర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్
7 3 1 4 అండ్ 3 అని ఇచ్చాడు. ఈ నెంబర్ 3తో భాగించబడుతుందా భాగించబడదా అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఈ నెంబర్ని మనం చూసిన వెంటనే ఎలా చెప్పాలి, దీన్ని మనము ఎడిషన్ చేసుకోవాలి. అంటే 7 + 3 + 1 + 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 + 3 10 10 + 1 11 11 + 4 15 15 + 3 ఏమవుతుంది 18. ఈ 18 అనేది మనకి 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా, భాగించబడదా 18 అనేది 3 6 18 పోతుంది. ఈ నెంబర్ అనేది 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 3తో భాగించబడుతుంది అని చెప్పేస్తే సరిపోతుంది. స్పెషల్గా మళ్ళీ మనం భాగాహారము చేయాల్సిన అవసరం లేదు. సో ఏదైతే మనకి నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్తో మనము ఎడిషన్ చేసుకొని వచ్చిన ఆన్సర్ అనేది 3 టేబుల్లో చెక్ చేసుకుంటే చాలు. ఈ ఆన్సర్ 3 టేబుల్లో డివిజిబుల్ అయిందనుకో ఈ నెంబర్ కూడా పోతుంది. ఈ ఆన్సర్ పోలేదనుకో ఇది కూడా పోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 1 4 3 అండ్ 4 అనే నెంబర్ని తీసుకుంటున్నా. ఇలా తీసుకున్నప్పుడు దీన్ని నేను ఒకసారి ఎడిషన్ చేస్తున్నా. 7 + 1 + 4 + 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7 + 1 8 8 + 4 12 12 + 3 15 15 + 4 ఏమవుతుంది 19 వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ 19 ఏదైతే ఉందో అది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అంటే 3 టేబుల్లో 19 ఉంటుందా, ఉండదు. 3 టేబుల్లో 3వ ఎక్కంలో 19 అనే నెంబర్ రాదు. కాబట్టి ఈ ఆన్సర్ అనేది 3 టేబుల్లో లేదు కాబట్టి ఇది కూడా 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. 3 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు అంటే 3 టేబుల్తో ఈ నెంబరు భాగించబడదు. కన్ఫామ్గా శేషం అనేది 0 రాదు. ఓకేనా. సో ఇలాగ మనము సూత్రం 3 అనేది ఉపయోగించి ఏ నెంబర్ భాగించబడుతుంది ఏ నెంబర్ భాగించబడదు అనేది మనము క్లారిటీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సూత్రం 4 అంటే 4వ సూత్రాన్ని ఉపయోగించి నెంబర్ అనేది 4చే భాగించబడుతుందా భాగించబడదా అనేది మనం ఎలా తెలుసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నా. 4 7 1 2 1 6 అనే నెంబర్ని తీసుకున్నా. ఇప్పుడు ఈ నెంబరు 4చే భాగించబడుతుందా భాగించబడదా అనేది మనం చెక్ చేయాలనుకోండి. దీనికి సంబంధించిన సూత్రం ఏంటంటే లాస్ట్లో ఉన్న 2 నెంబర్స్ 2 డిజిట్స్ ఏదైతే ఉంటుందో ఈ 2 డిజిట్స్ మనకి 4 టేబుల్లో డివిజిబుల్ అయితే చాలు. ఈ నెంబర్ మొత్తం కూడా 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. అంటే 16 ఉంది, లాస్ట్లో 16 ఉంది. 4 4s 16 4వ ఎక్కంలో ఉంది కదా, ఉంది కాబట్టి ఈ నెంబర్ మొత్తము 4చే భాగించబడుతుంది. అంటే శేషం ఏమొస్తుంది 0 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 2 1 7 3 1 అని రాశాను. ఇప్పుడు ఈ నెంబరు 4తో భాగించబడుతుందా భాగించబడదా అనేది ఎలా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను, లాస్ట్లో ఉండే 2 డిజిట్స్ని తీసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్లో ఉండే 2 డిజిట్స్ 2 అంకెల్ని తీసుకున్నాం అనుకోండి, 2 అంకెలు ఏమవుతుంది 31 అవుతుంది. ఈ 31 అనేది 4వ ఎక్కంలో పోతుందా, 31 అనేది పోదు. 31 4వ ఎక్కంలో పోవట్లేదు కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 4వ ఎక్కంలో పోదు. అంటే 4చే భాగించలేము, శేషం అనేది 0 రాదు. ఓకేనా. సో నెక్స్ట్ మనము సూత్రం 5 గురించి మాట్లాడుకుందాము. సూత్రం 5 అనే సూత్రం. అయితే ఈ 5 అనే సూత్రాన్ని మనం ఉపయోగించి నెంబర్స్ 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అనేది మనం ఎలా తెలుసుకుంటాము అంటే మనకి ఒకట్ల స్థానంలో ఏముండాలి
0 అయినా ఉండాలి లేదా 5 అయినా ఉండాలి. ఒకట్ల స్థానంలో 0 అయినా 5 అయినా ఉంటేనే ఆ నెంబర్ అంతా కూడా 5 చేత భాగించబడుతుంది. 0 కానీ 5 కానీ లేకుండా వేరే నెంబర్స్ ఉంటే, ఒకట్ల స్థానంలో వేరే నెంబర్స్ ఉంటే అప్పుడు ఆ నెంబరు 5 చేత భాగించబడదు, శేషం 0 అనేది రాదు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే 7 5 2 1 0 అనే ఒక నెంబర్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 5 చేత భాగించబడుతుందా భాగించబడదా అని అడిగాడు అనుకోండి, కన్ఫామ్గా ఈ నెంబర్ 5 చేత భాగించబడుతుంది. ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉంది? 0 ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే చాలు, కళ్ళు మూసుకొని ఆ నెంబర్ 5 చేత భాగించబడుతుంది అని మనము చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 7 9 1 5 అని ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ కూడా ఏమవుతుంది? ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి కన్ఫామ్గా ఈ నెంబర్ మొత్తము 5 చేత భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 4 1 2 3 8 అని ఉందనుకోండి, ఈ నెంబరు 5 చేత భాగించబడదు, శేషం 0 అనేది రాదు. ఎందుకు అంటే ఒకట్ల స్థానంలో ఏముండాలి? 0 అయినా ఉండాలి 5 అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది? 8 ఉంది. 8 ఉంది కాబట్టి కన్ఫామ్గా ఇక్కడ మనకి ఈ నెంబర్ అనేది 5 చేత భాగించబడదు, శేషం 0 రాదు. ఓకేనా? నెక్స్ట్ మనము సూత్రం 6 అంటే 6 నెంబర్లో 6కి సంబంధించిన సూత్రాన్ని మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, మనకి ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ అనేది కన్ఫామ్గా 2 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి అండ్ 3 టేబుల్తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఈ 2 నెంబర్స్తో డివిజిబుల్ అయితేనే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. 6కి సంబంధించి సపరేట్గా సూత్రం అంటూ ఏమీ లేదు. 6కి సంబంధించిన సూత్రం ఏంటంటే, నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకునే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబరు 2 చేత భాగించబడాలి, 3 చేత కూడా భాగించబడాలి. ఈ 2 నెంబర్స్ చేత భాగించబడితేనే 6 చేత భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 చేత భాగించబడుతుంది, 3 చేత భాగించబడట్లేదు, అలాంటప్పుడు ఆ నెంబర్ 6తో భాగించబడదు. ఒకవేళ 2 చేత భాగించట్లేదు, 3 చేత భాగించబడుతుంది, అలాంటప్పుడు కూడా 6 చేత భాగించబడదు. 6 చేత భాగించాలి అంటే కన్ఫామ్గా ఆ నెంబరు ఏమై ఉండాలి? 2 చేత భాగించాలి అండ్ 3 చేత కూడా కన్ఫామ్గా భాగించాలి, శేషం అనేది 0 మనకి రావాలి. 4 7 3 2 8 ఒక నెంబర్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 6 చేత భాగించబడుతుందా అని మనం చెప్పే లోపు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది 2 చేత భాగించబడుతుందా లేదా. 2 చేత ఈ నెంబర్ భాగించబడుతుందా లేదా మీరు చెప్పండి. ఆల్రెడీ సూత్రం కంప్లీట్ అయిపోయింది కదా. ఎస్, భాగించబడుతుంది. ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఏముంది? 8 ఉంది. ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 6 8 ఈ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ ఒకట్ల స్థానంలో ఉంటే కన్ఫామ్గా ఆ నెంబర్ 2 తోటి భాగించబడుతుందా భాగించబడదా? భాగించబడుతుంది. అంటే ఈ నెంబర్ 2 చేత భాగించబడుతుంది, నో డౌట్. మరి 3తో భాగించబడుతుందా అంటే 3కి సంబంధించిన సూత్రం ఏమని చెప్పాము? నెంబర్ అన్నిటినీ మనము ఎడిషన్ చేసుకుంటే సరిపోతుంది, కూడుకుంటే సరిపోతుంది. 4 + 7 + 3 + 2 + 8 ఒకసారి దీన్ని యాడ్ చేసుకుంటే 4 + 7 8 + 2 ఎంత అవుతుంది? 10. 3 + 7 ఎంత అవుతుంది? 10. అంటే 10 10 20 ఒక 4 24. ఈ 24 అనే నెంబరు 3వ టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? అవుతుంది. 3 టేబుల్లో 24 అనేది పోతుంది. 3 8s 24 అంటే 3 టేబుల్లో 24 పోతుంది కాబట్టి ఈ నెంబరు 2 చేత భాగించబడుతుంది, 3 చేత కూడా భాగించబడుతుంది. అలాంటప్పుడు 6 చేత కూడా కన్ఫామ్గా భాగించబడుతుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో ఎగ్జాంపుల్ మనం ఒకసారి తీసుకుంటే 2 3 8 7 అండ్ 3 అనే నెంబర్ని తీసుకుంటున్నాం.
ఇప్పుడు ఈ నెంబర్ 6 చేత భాగించబడుతుందా అని అడిగాడు అనుకోండి, కన్ఫామ్గా భాగించబడదు. ఎందుకు సార్ అంటే ఒకట్ల స్థానంలో ఏముంది మనకి? ఒకట్ల స్థానంలో 3 ఉంది. ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్ ఉంటే కదా 2 చేత భాగించబడేది. ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 చేత భాగించబడదు. 2 చేత భాగించబడట్లేదు అంటే ఇంకా నువ్వు ఎంత చేసినా కూడా 6 చేత భాగించబడదు. భాగించబడాలంటే ఏమని చెప్పాము? 2 చేత 3 చేత రెండు టేబుల్స్ చేత భాగించబడాలి. కానీ ఇక్కడ 2తో భాగించబడట్లేదు కాబట్టి 6 చేత కూడా భాగించబడదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము సూత్రం 7 గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, ఎగ్జాంపుల్ 7, 9, 8 అనే ఒక నెంబర్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా, అంటే భాగించబడుతుందా భాగించబడదా అంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈ 7కి సంబంధించిన సూత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడ మనము ఒకట్లో స్థానంలో ఉన్న నెంబర్ని పక్కకు తీసుకెళ్ళాలి. పక్కకు తీసుకొని వెళ్ళి ఈ నెంబర్ని మనము 2 చేత గుణకారం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి 16 అవుతుంది. వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మిగతా నెంబర్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంది? 79 ఉంది. దీంట్లో నుంచి మనము సబ్ట్రాక్షన్ చేయాలి ఆ వచ్చిన ఆన్సర్ని. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 6 అవుతుంది. ఏమవుతుంది? ఓవరాల్గా 63 అవుతుంది. సో ఈ 63 అనేది మనకి 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా చెప్పండి? కన్ఫామ్గా 7 టేబుల్లో 63 అనేది పోతుంది. 6 9s 60, 7 9s 63. అంటే ఈ ఆన్సర్ మనకి 7 టేబుల్లో పోతుంది కాబట్టి ఈ ఆన్సర్ మొత్తం కూడా మనకి 7 టేబుల్లో పోతుంది. అంటే 7 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ మనము ఇంకో నెంబర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. నెక్స్ట్ 5, 4, 6, 7, 2 అనే ఒక నెంబర్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ నెంబరు 7 చేత భాగించబడుతుందా భాగించబడదా అనేది నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నేను ఏమని చెప్పాను? ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని పక్కకు తీసుకెళ్ళాలి. తీసుకొని వెళ్ళి ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్తో పాటు దేంతో చేయాలి? మల్టిప్లికేషను, గుణకారం 2తో చేయాలి. 2తో చేసామా లేదా? చేసాం. ఎంత వస్తుంది అప్పుడు? 4 వస్తుంది. ఆ 4ని ఈ నెంబర్లో సబ్ట్రాక్షన్ చేయాలి. 5, 4, 6, 7లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 3, 6, 4, 5. మళ్ళీ ఏం చేయాలి? ఈ ఒకట్ల స్థానంలో ఉన్నదాన్ని పక్కకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి 3 × 2తో గుణకారం చేస్తే ఏమొస్తుంది? 3 2s 6 వస్తుంది. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఏం చేయాలి? దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 5, 4, 6. దీంట్లోంచి 6ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత వస్తుంది? 0, 4, 5. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 7 చేత భాగించబడుతుందా భాగించబడదా? ఒకసారి 0ని పక్కన పెడితే 54. ఈ 54 అనేది 7వ టేబుల్లో ఉంటుందా ఉండదా? 7వ టేబుల్లో 54 ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండదు. 7 టేబుల్లో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 7 టేబుల్లో 54 డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ 540 అనేది 7 టేబుల్లో భాగించబడట్లేదు. 7వ నెంబర్లో భాగించబడట్లేదు కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 7 టేబుల్లో భాగించబడదు. శేషం 0 అనేది రాదు. అంటే కన్ఫామ్గా సూత్రం 7కి సంబంధించి జాగ్రత్తగా నోట్ చేసుకో. ఒకట్లో స్థానంలో ఉన్న నెంబర్ని పక్కకు తీసుకెళ్ళాలి. 2తో గుణకారం చేయాలి. వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. నువ్వు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కన్ఫామ్గా నువ్వు తీసుకెళ్ళిన నెంబర్ని మళ్ళీ ఇక్కడ రాసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ తీసుకెళ్ళావు నువ్వు ఒకట్లో స్థానంలో ఉన్న నెంబర్ని. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏదైతే మిగిలిన నెంబర్స్ ఉంటుందో అవి మాత్రమే రాసుకొని ఆ ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2ని పక్కకి తీసుకెళ్ళి 2తో చేస్తే 4 వచ్చింది. ఈ 4 దేంట్లోంచి సబ్ట్రాక్షన్ చేశాను? 5, 4, 6, 7లో నుంచి సబ్ట్రాక్షన్ చేశాను. ఈ 2 రాసుకున్నాను పక్కన? రాసుకోలేదు. ఎందుకని? ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాను కదా, ఇంకా రాసుకోవాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ మనము 8కి సంబంధించి సూత్రాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 8కి సంబంధించిన సూత్రం మనం రాయాలి అంటే
కన్ఫామ్గా ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానంలో ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో అది 8 చేత భాగించబడితే ఆ నెంబర్ మొత్తం కూడా 8 చేత భాగించబడుతుంది. అంటే నేను ఒక నెంబర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 7 3 2 1 6 0. ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ నెంబర్ అనేది 8 చేత భాగించబడుతుందా భాగించబడదా అనేది నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్లో ఉండే 3 నెంబర్స్ అంటే ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానంలో ఉన్న నెంబర్స్ 8 చేత భాగించబడితే ఈ నెంబర్ మొత్తం కూడా 8 చేత భాగించబడుతుంది. ఎలా? ఇప్పుడు 160 అనేది 8 టేబుల్లో భాగించబడుతుందా లేదా? 8 2s 16 0, 8 0s 0, సో 20 టైమ్స్ పోయింది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము ఏమవుతుంది? 8 చేత భాగించబడుతుంది. ఎందుకని? ఆన్సర్ ఏమొచ్చింది? 0 వచ్చింది కాబట్టి. అదే ఈ నెంబర్, ఇంకో నెంబర్ నేను తీసుకుంటున్నాను 7 2 3 1 7 1గా తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ నెంబరు 8 చేత భాగించబడుతుందా భాగించబడదా? లాస్ట్లో ఉన్న ఈ 3 నెంబర్స్ని తీసుకొని చెక్ చేసుకుంటే చాలు, మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 8 టేబుల్లో 8 2s 16 ఎంత వస్తుంది? 1ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను. 8 1s 8 ఎంత వస్తుంది? 3 వస్తుంది. శేషం 0 రావట్లేదు. శేషం 0 రావట్లేదు అంటే 8 చేత ఈ నెంబర్ మొత్తం కూడా భాగించబడదు. శేషం ఇలా 0 రావాలి. 0 వస్తేనే ఈ నెంబర్ మొత్తం భాగించబడుతుంది. 0 రాకపోతే భాగించబడదు. ఎన్ని నెంబర్స్ని తీసుకోవాలి? 3 నెంబర్స్ని తీసుకోవాలి. లాస్ట్లో ఉండే 3 నెంబర్స్ని తీసుకోవాలి. అంటే ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానంలో ఉన్న నెంబర్స్ని తీసుకోవాలి. అదే 4కి సంబంధించిన సూత్రం ఏంటి? లాస్ట్లో ఉండే 2 నెంబర్స్ని తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 3 నెంబర్స్ని తీసుకొని చెక్ చేయాలి. నెక్స్ట్ సూత్రం 9కి సంబంధించిన సూత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ మనకి 3కి సంబంధించిన సూత్రం ఏదైతే ఉంటుందో 9కి సంబంధించిన సూత్రం కూడా అదే అవుతుంది. అక్కడ మనము మొత్తం యాడ్ చేసుకొని 3వ ఎక్కంలో పోతుందో లేదా అనేది చెక్ చేసాం. ఇక్కడ కూడా మొత్తం యాడ్ చేసుకొని 9వ ఎక్కంలో పోతుందో లేదా అనేది చెక్ చేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఒకసారి రాసుకుంటే 1 5 4 3 5 అనే ఒక నెంబర్ని రాసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 9 చేత భాగించబడుతుందా భాగించబడదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే దీన్ని మనము ఎడిషన్ చేసుకోవాలి. అంటే 1 + 5 + 4 + 3 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 5 ఏమవుతుంది? 6. 6 + 4 ఏమవుతుంది చెప్పండి? 10. 10 ఒక 3 13. 13 ఒక 5 ఏమవుతుంది? 18 అవుతుంది. 18 అనేది 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవదా? అవుతుంది. 9 2s 18, 9 2 18, అంటే 9వ ఎక్కంలో 18 పోతుంది. 9వ ఎక్కంలో 18 పోతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 9 చేత భాగించబడుతుంది. శేషం అనేది 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 1 3 5 4 5 నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ అనేది మనకి 9 చేత భాగించబడుతుందా భాగించబడదా ఒక్కసారి చెక్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1 + 3 + 5 + 5 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి చూడు 5 + 5 10, 10 + 3 ఏమవుతుంది? 10. 10 + 10 ఎంత? 20 + 1 21. మొత్తం యాడ్ చేస్తే 21 వచ్చి ఈ 21 అనేది 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 9 2s 18, 9 3s ఎంత వస్తుంది? 27 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? మనకి 21 ఉంది. ఈ 21 అనేది 9 టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 9 చేత భాగించబడదు. 0 అనేది శేషం రాదు. ఓకేనా? సో నెక్స్ట్ మనము సూత్రము 10కి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒకట్ల స్థానంలో 0 ఉంటే చాలు, ఆ నెంబరు 10 చేత భాగించబడుతుంది.
సున్నా కాకుండా వేరే నెంబర్ ఏదైనా ఉందనుకోండి ఒకట్ల స్థానంలో, ఆ నెంబర్ అనేది 10 చేత భాగించబడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకసారి చూసుకుంటే 7 9 2 5 4 0 ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది? 10 చేత భాగించబడుతుంది. ఎందుకని? ఒకట్ల స్థానంలో ఏముంది? 0 ఉంది. ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఈ నెంబర్ భాగించబడుతుంది. అదే మనకి 9 7 2 5 1 3 అని ఉందనుకోండి, ఇప్పుడు ఈ నెంబరు మనకి 10 చేత భాగించబడుతుందా? భాగించబడదు. ఒకట్ల స్థానంలో 0 ఉంటే మాత్రమే ఆ నెంబర్ 10 చేత భాగించబడుతుంది, శేషం 0 వస్తుంది. అలా కాకుండా వేరే నెంబర్ ఏమైనా ఉందనుకోండి ఒకట్ల స్థానంలో, ఆ నెంబర్ అనేది 10 చేత భాగించబడదు, శేషం 0 కూడా రాదు. ఓకేనా? సో నెక్స్ట్ మనము 11కి సంబంధించిన సూత్రాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సూత్రం 11. ఈ 11కి సంబంధించిన సూత్రాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఏదైతే నెంబర్ మనం తీసుకుంటామో ఆ నెంబర్లో ఆల్టర్నేట్గా ఉండే నెంబర్స్ని మనం తీసుకొని యాడ్ చేసుకొని వచ్చిన ఆన్సర్స్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ఆన్సర్ మనకి 0 అయినా ఉండాలి, లేదా 11 టేబుల్లో అయినా డివిజిబుల్ అవ్వాలి. ఇలా అయితేనే 11 టేబుల్లో సూత్రం అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఎగ్జాంపుల్ 5335 ఈ నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ నెంబరు 11 చేత భాగించబడుతుందా భాగించబడదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ ఒకట్ల స్థానంలో ఉన్న నెంబరు, ఒకట్ల స్థానంలో ఉన్న నెంబరు 10ల స్థానంలోది తీసుకోకూడదు, 100ల స్థానంలోది తీసుకోవాలి, జంప్ చేయాలి. సో జంప్ చేయాలి. ఇలా ఆల్టర్నేట్గా ఉండే నెంబర్స్ తీసుకోవాలి. తర్వాత 5 తీసుకోకూడదు, 5 తర్వాత ఇంకేదైనా నెంబర్ ఉంటే తీసుకోవాలి. ఇంకేదైనా నెంబర్ ఉందా? మళ్ళీ లేదు. కాబట్టి ఫస్ట్ 5 కాబట్టి 5 + 3 = ఎంత వచ్చింది? 8 వచ్చింది. నెక్స్ట్ ఈసారి జంప్ చెయ్యని నెంబర్స్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. జంప్ చేయని నెంబర్స్ అంటే 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, కాబట్టి 3 + 5 ఏమవుతుంది? 8 అవుతుంది. ఈ 2 ఆన్సర్స్ని ఏం చెయ్యాలి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 8 - 8 = ఆన్సర్ ఎంత వచ్చింది? 0. ఇందాక మనము కారణాంకాలు గుణిజాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో వచ్చే ఆన్సర్ 0 అయినా ఉండాలి, లేదా 11 సంబంధించి గుణిజమైనా అయి ఉండాలి. సో ఆన్సర్ మనకి 0 వచ్చింది కాబట్టి ఈ నెంబరు మనకి 11 చేత భాగించబడుతుంది, కన్ఫామ్గా మనకి భాగించబడుతుంది, శేషం అనేది 0 వస్తుంది. ఈ నెంబరు 11 చేత భాగించబడుతుందో భాగించబడదో ఒకసారి చెక్ చేద్దాం. నేనేమని చెప్పాను? ఫస్ట్ ఒకట్ల స్థానంలో నుంచి జంప్ చేయాలి. సో ఇక్కడి నుంచి 9కి జంప్ చేశాను. మళ్ళీ 9 నుంచి ఎక్కడికి జంప్ చేయాలి? 3 దగ్గరికి జంప్ చేయాలి. మళ్ళీ 3 దగ్గర నుంచి ఎక్కడికి జంప్ చేయాలి? 7 దగ్గరికి జంప్ చేయాలి. జంప్ చేసిన నెంబర్స్ని ఎడిషన్ చేసుకుంటున్నా, అంతే కదా ఇందాక కూడా చేసింది. సో 5 + 9 + 3 + 7 = 7 + 3 అంతా 10, 10 + 9 19, 19 + 5 ఏమవుతుంది? 24 అవుతుంది. పక్కన పెట్టుకో. ఇప్పుడు జంప్ చెయ్యని నెంబర్స్ 8 + 6 + 1 జంప్ చేయని నెంబర్స్ చూడండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 1 ఉంది, జంప్ చేయలేదు. ఈ 3 నెంబర్స్ మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి ఆ 3 నెంబర్స్ని మనం యాడ్ చేసుకుంటే 8 + 6 14 + 1 15 అవుతుంది. ఈ 2 ఆన్సర్స్ని ఏం చేసాము? సబ్ట్రాక్షన్ చేసాము. ఇక్కడ కూడా ఈ 2 ఆన్సర్స్ని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 24 - 15 = 24లో నుంచి మనకి 15 పోయిందనుకోండి, ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఈ 9 అనేది 0 రాలేదు, 11కి సంబంధించిన గుణిజము కాదు. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 11 చేత భాగించబడదు. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? 0 అయినా రావాలని చెప్పుకున్నాము, లేదా 11కు సంబంధించిన గుణిజమైనా రావాలి, అంటే 11 టేబుల్లో పోవాలి, మనకి డివిజిబుల్ అవ్వాలి.
11 టేబుల్ అయినా డివిజిబుల్ అవ్వాలి, అంటే 11, 22, 33, 44, 55, 66 ఇలా అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది 9 వచ్చింది. 0 కాదు, 11కి సంబంధించిన గుణిజము కాదు, మల్టిపుల్ కూడా కాదు. కాబట్టి ఈ నెంబర్ అనేది 11 చేత భాగించబడదు. ఇవి ఈ సంబంధించిన భాజనీయత సూత్రాలకి సంబంధించిన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దీంట్లో నుంచి బిట్టు రావడానికి చాలా వరకు అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ మనము ప్రధాన కారణాంకాలు అంటే ఇంగ్లీష్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఈ టాపిక్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఈజీ టాపిక్. ఈ ప్రధాన కారణాంకాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 36 అనే నెంబర్ని తీసుకుంటున్నాను. ఈ 36కి సంబంధించి 36కి సంబంధించిన ప్రధాన కారణాంకాలను కనుగొనుము అంటాడు. ఈ ప్రధాన కారణాంకాలు ఏమవుతుందంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3కి సంబంధించి 3 1s 3 2s అంటే 3 12s 36. నెక్స్ట్ 3 టేబుల్లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 4s 12. నెక్స్ట్ 2 టేబుల్లో 2 2s 4. నెక్స్ట్ 2 టేబుల్లో 2 1s. సో ప్రధాన కారణాంకాలు ఏమొచ్చాయి? 36కి సంబంధించి 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 3లు 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 2లు కూడా 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్గా మనము రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము వృక్ష పద్ధతిలో చేస్తే, వృక్ష పద్ధతిలో చేసినప్పుడు దీనికి సంబంధించి ఎలా చేస్తాం సార్ అంటే ఇది భాగాహార పద్ధతి. నెక్స్ట్ వృక్ష పద్ధతి, దీంట్లో నుంచి మనము ఫర్ ఎగ్జాంపుల్ 3తో చేసుకోవచ్చు లేదా 2తో అయినా చేసుకోవచ్చు. 3తో దీన్ని 3 12s 3 12s. నెక్స్ట్ 3 అనేది ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అవుతుంది కాబట్టి దీన్ని మనము కదలాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ 12ని మళ్ళీ 2 పార్ట్స్గా చేసుకుంటే దీంట్లో నుంచి 3 4s 12 అవుతుంది. నెక్స్ట్ ఈ 4 ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మనం 2 పార్ట్స్గా చేసుకుంటే 2 2s అవుతుంది. అంటే ఓవరాల్గా ఏమొచ్చింది ఇక్కడ? ఈ 3 తీసుకోవాలి, ఈ 3 తీసుకోవాలి, ఈ 3 తీసుకోవాలి, ఈ 3 తీసుకోవాలి. అంటే దేనికైతే మనకి బ్రాంచెస్ ఉండవో ఆ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి, ఖాళీగా ఉన్న నెంబర్స్ని మాత్రమే. సో 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. సో మళ్ళీ ఏమొచ్చింది? 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అనేది మనకి వచ్చేసింది, 36కి సంబంధించింది. అంటే ఒకటి మనము ఇలా చేసుకుంటాము, ఏది డివిజన్ మెథడ్లో. నెక్స్ట్ ట్రీ మెథడ్లో అయితే ఇలా చేసుకుంటాం. దీన్ని తెలుగులో ఏమంటామంటే వృక్ష పద్ధతి అంటాము, దీన్ని వచ్చేసి భాగాహార పద్ధతి అంటాము. సో ఈ 2 పద్ధతుల్లో మనము ప్రధాన కారణాంకాలని ఫైండ్ అవుట్ అనేది చేసుకుంటాము. ఇలాగే ఏ నెంబర్ని తీసుకున్నా మనము రాసుకోవాల్సింది ఇలాగే రాసుకుంటూ ఉంటాం అనమాట. సో రాసుకున్న తర్వాత ఏ నెంబర్ ఎన్ని టైమ్స్ అయితే వచ్చిందో ఆ నెంబర్ మనం పవర్లో రాసుకుంటాము. నెక్స్ట్ మనము గసాబా కసాగు ఈ 2 ఫైండ్ అవుట్ చేసుకుందాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. దీన్ని మనం ఇంగ్లీష్లో HCF అంటాము లేదా GCD అంటాం. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్. కసాగు ఇంగ్లీష్లో ఏమంటామంటే LCM అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాము. అయితే ఇక్కడ గసాబాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, కసాగుని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ ఇద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము 36 60 2 నెంబర్స్ని తీసుకుంటున్నాం. ఈ 2 నెంబర్స్ని తీసుకొని గసాబాని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 36కి సంబంధించి ప్రధాన కారణాంకాలని రాసుకోవాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము. సో ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాము, ఎలాగైనా రాసుకోవచ్చు, మనం 3తో అయినా రాసుకోవచ్చు, మనము 2తో అయినా కూడా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3తో నేను ఇందాక చెప్పినట్టుగా రాసుకుంటే 3 1s 3 2s 6. నెక్స్ట్ 3 టేబుల్తో 3 4s 12,
2 2s 2 1s అంటే ఏమొచ్చింది 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకో. నెక్స్ట్ 60కి సంబంధించిన ప్రధాన కారణాంకాలను కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో 60కి సంబంధించిన ప్రధాన కారణాంకాలని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3 టేబుల్తో అయినా చేసుకోవచ్చు, 2 టేబుల్తో అయినా కూడా మనము చేసుకోవచ్చు. 3 టేబుల్తో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3 20s 60. నెక్స్ట్ దీన్ని ఇంకా 3 టేబుల్ పోదు కాబట్టి 2 టేబుల్తో చెక్ చేద్దాం. 2 10s 20, నెక్స్ట్ 2 5s 10, నెక్స్ట్ 5 1s 5. ఈ ప్రధాన కారణాంకాలను ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5. 36కి సంబంధించిన ప్రధాన కారణాంకాలు ఇవి, 60కి సంబంధించిన ప్రధాన కారణాంకాలు ఇవి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ రెండు కూడా మనము ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. అంటే 36కి సంబంధించిన 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ మనము 60కి సంబంధించింది ఏమేమి ఉన్నాయి ఇక్కడ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. దీన్ని ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా 3 5 2 2 అయినా కూడా రాసుకోవచ్చు. ఎందుకు సార్ అలా రాసుకుంటున్నారు అంటే ఒకదాని కింద ఒకటి నెంబర్ అనేది రావాలి కాబట్టి. ఇక్కడ కామన్గా ఏముందమ్మా, ఈ 3 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 అనేది కామన్గా ఉంది. కాబట్టి గసాబా ఏమవుతుందంటే ఏదైతే మనకి కామన్గా ఉంటుందో ఆ నెంబర్ని మాత్రమే రాసుకుంటాం. ఇక్కడ 3 అనేది కామన్గా ఉంది కాబట్టి ఒకసారి రాసుకుంటాం. ఇంటూ ఇక్కడ కూడా 2 అనేది కామన్గా ఉంది కాబట్టి ఒకసారి రాసుకుంటాం. ఇంటూ ఇక్కడ కూడా 2 అనేది కామన్గా ఉంది కాబట్టి ఒకసారి రాసుకుంటాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2s ఏమవుతుంది 6, 6 2s ఏమవుతుంది 12. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి 12 వస్తుంది. 36 60కి సంబంధించిన గసాబా ఏమవుతుంది 12 అనేది ఆన్సర్ మనకి అవుతుంది. ఏ నెంబర్నైనా తీసుకో, ఫస్ట్ మనం ప్రధాన కారణాంకాలని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ ప్రధాన కారణాంకాలు వచ్చిన తర్వాత ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. రాసుకొని కామన్గా ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే తీసుకొని గుణకారం చేయాలి. అది మనకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇదే నెంబర్ని మనం కసాగులో అయితే ఎలా చేస్తాము, ఇదే నెంబర్ని మనము కసాగులో అయితే ఎలా చేస్తాము అంటే కసాగులో మనము ఈ కామన్గా ఉండే నెంబర్స్తో పాటు మిగిలిన నెంబర్స్ని కూడా తీసుకుంటాము. కామన్గా ఉండే నెంబర్స్తో పాటు మిగిలిన నెంబర్స్ని కూడా తీసుకుంటాం. అంటే ఇక్కడ 36కి సంబంధించిన కారణాంకాలు ఏమున్నాయి 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 60కి సంబంధించిన కారణాంకాలు ఏమున్నాయి 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2గా ఉన్నాయి. ప్రొసీజర్ ఇలాగే చేసుకుంటాం, అక్కడ కూడా ఇలాగే ప్రధాన కారణాంకాలని ఫైండ్ అవుట్ చేసుకుంటాము, ఒకదాని కింద ఒకటి రాసుకుంటాము. అయితే ఇక్కడ కామన్గా ఉండే నెంబర్స్తో పాటు ఇవి కామన్గా ఉన్నాయి కాబట్టి కసాగు ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఏమున్నాయి 3 ఇంటూ 2 ఇంటూ 2. ఇప్పుడు కసాగులో మిగిలిన నెంబర్స్ని కూడా పక్కన రాసుకుంటాము. గసాబాలో అయితే మిగిలిన నెంబర్స్ ఏదైతే మిగిలాయో కామన్గా లేవో అవి రాసుకోము గసాబాలో అయితే, కసాగులో అయితే అవి కూడా రాసుకుంటాం. ఇంటూ 3 ఇంటూ 5 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2s ఏమవుతుంది 6, 6 2s ఏమవుతుంది 12, 12 ఇంటూ 5 12 5s ఏమవుతుంది 60, 60 ఇంటూ ఈ మిగిలిన 3 ఏమవుతుంది 180 అవుతుంది. కావాలంటే మీరు మల్టిప్లికేషన్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. అంటే 36 60కి సంబంధించిన కసాగు అయితే 180 అవుతుంది. 36 60కి సంబంధించిన గసాబా ఏమవుతుంది 12 అనేది అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 45, 30. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి గసాబా ఫైండ్ అవుట్ చేద్దాము, కసాగు కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫస్ట్ 45కి సంబంధించిన ప్రధాన కారణాంకాలని రాసుకోవాలి. సో ఒకట్ల స్థానంలో మనకి
ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ 45 అనేది 2 టేబుల్లో ఎలాగో డివిజిబుల్ అవ్వదు, భాగించబడదు. కాబట్టి 3 టేబుల్లో చెక్ చేసుకోవాలి. 3 టేబుల్లో చెక్ చేసుకున్నాం అనుకోండి, 3 1s 3 అంటే 4లో 3 పోయింది, ఇంకెంత ఉంది 1 ఉంది. ఆ 1ని పక్కన ఇలా రాసుకున్నావు అంటే ఊరికే అది ఎలా కనిపిస్తుంది, 15 లాగా కనిపిస్తుంది. అప్పుడు 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 3 5s 15. కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకున్న ఆ 1ని కొంచాన్ని రెఫ్ చేసేసుకో. నెక్స్ట్ 3 టేబుల్లో 3 5s 15, మళ్ళీ 5 1s 5. సో ప్రధాన కారణాంకాలు 45కి సంబంధించి 3 × 3 × 5 పక్కన పెట్టుకో. నెక్స్ట్ 30కి సంబంధించిన ప్రధాన కారణాంకాలని రాసుకుందాము. సో 2కి సంబంధించి 2 1s 2 అంటే 2 టేబుల్లో మనకి 1s 2 పోయింది, అంటే 3లో 2 పోయింది, ఇంకెంత 1 ఉంటుంది. ఆ 1ని పక్కన ఇలా రాసుకున్నావు అంటే అప్పుడు ఎలా కనిపిస్తుంది, మిగిలిన 1 పక్కన రాసుకుంటే 10 లాగా కనిపిస్తుంది. 2 5s 10 అంటే రాసుకున్న ఈ కొంచాన్ని రెఫ్ చేసుకో. నెక్స్ట్ 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు 15 అనేది. ఇప్పుడు 3 టేబుల్లో చెక్ చేద్దాము. 3 5s 15, నెక్స్ట్ 5 1s 5. సో 30కి సంబంధించి ప్రధాన కారణాంకాలు, 30కి సంబంధించిన ప్రధాన కారణాంకాలు ఏమవుతుంది, 2 × 3 × 5 అవుతుంది. 2 × 3 × 5 అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన గసాబా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కామన్గా ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి. సో 3 అనేది కామన్గా ఉంది, 5 అనేది కూడా కామన్గా ఉంది. కాబట్టి 3 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఆన్సరు 15 వస్తుంది. 3 5s 15 అంటే 45 30కి సంబంధించి గసాబా ఏమవుతుంది, 15 అవుతుంది. ఇప్పుడు అదే 45 అదే 30కి సంబంధించిన కసాగు గురించి మాట్లాడుకుందామా. సేమ్ ప్రాసెస్ ఇలాగే చేస్తామని ఇందాకే చెప్పాను, కాకపోతే ఇంకోసారి మీకోసం చేస్తున్నాను. సో 3 టేబుల్తో 3 15s మళ్ళీ 3 5s మళ్ళీ 5 1s. సో 45 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 5. నెక్స్ట్ 30కి సంబంధించిన ప్రధాన కారణాంకాలు 2 టేబుల్తో 2 15s 3 5s 5 1s. అంటే దీనికి సంబంధించిన కారణాంకాలు ఏమొచ్చాయి, 30కి సంబంధించి 2 × 3 × 5. కామన్గా ఉండే నెంబర్స్ ఫస్ట్ రాసుకోవాలి. కసాగు ఈజ్ ఈక్వల్ టు 3 × 5. గసాబాలో ఏం రాసాము, కామన్గా ఉండే నెంబర్స్ రాసి ఆన్సర్ చేసేసాం. కసాగులో కామన్గా ఉండే నెంబర్స్తో పాటు మిగిలిన నెంబర్స్ని కూడా రాసుకోవాలి అని చెప్పాను. ఇంటూ మిగిలిన నెంబర్స్ ఇక్కడ 3 మిగిలింది కాబట్టి 3 ఇంటూ ఇక్కడ 2 మిగిలింది కాబట్టి 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 5s 15, 15 3s 45, 45 2s 90. కాబట్టి 45 30కి సంబంధించిన కసాగు ఏమవుతుంది, 90 అవుతుంది. 45 30కి సంబంధించిన గసాబా ఏమవుతుంది, 15 అవుతుంది. ఇలాగ మనము స్టార్టింగ్లో చెప్పుకున్న 6 టాపిక్స్ అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాము. నోట్స్ అనేది కన్ఫామ్గా రాసుకోండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, లేకపోతే విని వదిలేస్తే మర్చిపోతారు. అదే రాసుకొని ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకొని ఆ తర్వాత ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కన్ఫామ్గా మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి, ఆ మోడల్ పేపర్స్ని కూడా కన్ఫామ్గా మన ఛానల్లో నేను అందుబాటులోకి తీసుకొస్తాను. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కన్ఫామ్గా మంచిగా మీకు మ్యాథ్స్ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.